విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంను కలిసి తమ సమస్యలు వివరించారు. డిస్కంలను ప్రైవేటు పరం చేస్తారన్న ప్రచారం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ డిస్కమ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించబోమని, ఈ విషయాన్ని జేఏసీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేయాలని, అసత్య ప్రచారాలను ఖండించాలని చెప్పారు. విద్యుత్ సంస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉద్యోగుల జేఏసీ అధికారులపై ఉందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు, ఇతర అంశాలను విని పరిష్కరించేందుకు సంఘాలు ప్రతి నెల 1 గంట సమయం ఇచ్చేలా విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు ఆదేశిస్తామని చెప్పారు. ఈ క్రమంలో జేఏసీ చైర్మన్ సాయిబాబు మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు. సో వీరికి ఇటీవల మనం చూసుకున్నట్లయితే వీరందరికీ కూడా డిఏ అయితే విడుదల చేశారనమాట. సో డిఏ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందుకు కృతజ్ఞతగా వీరు వెళ్ళారు. తర్వాత దీంతో వీరికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించడానికి అయితే కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.